పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని భూలోకమే చెడమిల్లెను భూలోకమే చెడమిల్లెను రక్షకుడవు నీవని మధుప్రోగిన స్తోత్రాలతో మధుప్రోగిన స్తోత్రాలతో మధుప్రోగిన స్తోత్రాలతో స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా నిన్ను స్తుతించెదను నిత్యము నిన్ను కీర్తించుటే సత్యము నిన్ను స్తుతించెదను నిత్యము నిన్ను కీర్తించుటే సత్యము స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా
దూతగణములు నిన్ను స్తోత్రించిరి, దేవాది దేవుడవని జ్ఞానులు నిన్ను ఆరాధించిరి. రారాజు నీవని వారు మ్రోగెను స్తోత్రాలతో. స్తుతి సింహాసనాసీనుడు వారు మ్రోగెను స్తోత్రాలతో. మహిమ సింహాసనాసీనుడు స్తుతికి పాత్రుడా. స్తోత్రాలుడా నిన్ను స్తుతించెదను నిత్యము, నిన్ను కీర్తించుటే సత్యము. స్తుతికి పాత్రుడా. మహాపరిశుద్ధుడైన నీవి స్తుతులకు పరలోకమంతా మేము భూలోకానికి వచ్చినప్పుడు భూలోకమంతా కూడా నీ పాద సన్నిధి రాజులు తల్లిదండ్రులు లోకమంతా కూడా ఈ సన్నిధిలో ప్రణమిల్లి సాగి రక్షకులని లోకమంతా కూడా మారి మరుగుతుంది. మా రక్షకుడు దేవానికి స్తోత్రాలు. పరలోకమే కాదు, భూలోకమే, భూలోకాలు, ఇన్ని లోకాలను వేశారు, ఇన్ని ప్రపంచాలను నిర్మించేవాడిని కూడా ఈ లోకానికి రక్షకుడుగా నిపుణుల కోసం వచ్చాను. ప్రణమిలుతూ ఉన్నారు, ప్రస్తుతిస్తున్నారు, సన్నతిస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తున్నారు, గానాలు అర్పిస్తూ ఉన్నారు. తండ్రి దూతగణములంతా కూడా దేవాది దేవుడిని స్తోత్రిస్తున్నారు. వినాలను నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, రాజు అని ఆరాధిస్తున్నారు. గొర్రెల కాపరులు మా ప్రభు అయిన క్రీస్తు అని నిన్ను ఆరాధిస్తున్నారు. సుమయోను అన్నాలు కొనియాడారు నిన్ను, మా రక్షణ కర్తవని నిన్ను కొనియాడారు. లోకమంతా కూడా మారిపోయింది. ప్రభు అయిన క్రీస్తు అని నిన్ను స్తోత్రిస్తున్నారు. ఈ పర్వదినాలలో ఈ ఆరాధన అయినా నేను నీకు మాత్రమే మహిమ వచ్చినట్లు సాయించు. ఆచరణతో కూడా, ఆచారముతో కూడింది కాకు, ఆచరణతో కూడి వాక్యానుసారంగా కైకుంటూ నిన్ను ఆరాధించేవారు, నీ మాట వింటూ నిన్ను గణపరిచేవారుగా ఆయతపరిచినాను. మా స్థుతులన్నీ సర్వ ప్రపంచాలు స్తోత్రిస్తుండగా ఆ స్థుతులన్నీ మీరు అంగీకరిస్తున్నందుకై స్తోత్రాలు. మమ్మలను ఆశీనులవుతూ మమ్మలను దీవిస్తున్నందుకై స్తోత్రాలు. నాయన చిన్న మందగా నేను స్తోత్రిస్తుండగా ఈ పరిశుద్ధ దినాన నా ప్రభువా మా స్థుతులను మీరు అంగీకరించి మమ్మలను ఆత్మచేత బలపరచమని, వేదనలను తొలగించమని, గుండెలలో ఉన్నటువంటి ప్రతి లోతులను, ప్రతి తుఫానును గద్దించి ప్రభు మనను బలవంతులుగా చేయమని సంతోషంతో నీ సన్నిధిని వెళ్ళినట్లుగా దుఃఖమును నాట్యముగా మార్చమని, ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని మీరు సెలవించినట్లు ఆ సంతోషాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచి మా దాహమును తీర్చమని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తండ్రి మేము జీవజనాల కోసం ఆశపడుతున్నాము. సహాయం చేయండి. ఆత్మను జీవింపజేసే జీవాహారంలో జీవజలాలు మాకు అనుగ్రహించండి. నిదాసంలో కొద్ది నిమిషంలో వాడుకోను నిదాసను నిలబెట్టి మీరు మాట్లాడారు. సమస్తము మర్యాదగా క్రమముగా జరిగించమని, సంఘములో అనేకులను రాలేకపోతున్నారు, మన్నించమని,
దయతో మీరు మాట్లాడి కఠిన గుండెలను మార్చి ప్రభువా మా యొక్క అర్పణలు కాదు, మా యొక్క స్థితిగతులు కాదు కానీ తిరిగి నలిగిన హృదయంలో లక్ష్యం వేస్తున్నాను. హృదయపూర్వకంగా చేసిందే ఇష్టపడుతున్నాను. నువ్వు గ్రహించు, సాధించు. లోక సంబంధమైన వారికి, ఈ సంబంధమైన వారికి సద్భక్తి అయితే పర సంబంధమైన సంబంధంగా ఆశీర్వాదిస్తే సహాయం చేయండి. ప్రభువుగా జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రభువును రక్షకుడును జీవాధిపతి యేసయ్య స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. చదువు అందరూ ఆమేన్. ఎనిమిది వచ్చిన చూద్దాం. 143వ కీర్తనలో 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచు. చాలు. ప్రేమ స్వరూపమైన తండ్రి, ఈ వచ్చిన భాగం చేతికి మాతో కూడా మీరు మాట్లాడు. కొద్ది మాటలు మాకు ధైర్యాన్ని అనుగ్రహించమని, నీ కృపా సన్నిధికి రావడానికి కృప దయచేయండి. ఈ ఆత్మతో నడిపించమని. ఈ మాటలు అవసరమైన, ఈ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తాయి, ఈ మాటలు మాకు సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తాయి, ఈ మాటలు మమ్మల్ని నిత్య జీవానికి చేస్తాయి. సత్యవాక్యం ద్వారా నాతో మాట్లాడమని, వాక్యం వెలుగులు మా జీవితం సరిచేసుకుని ముందు కొనసాగడం సహాయం చేయండి. దాసున్నటువంటి పరిగా విలువలు యేసయ్య గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుతూ అందరూ ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క కృపా వార్త అనే మాటను మనం చూస్తున్నాం. ఏం వార్త అంటే కృపను గుర్చిన వార్తను నాకు వినిపించుకుంటున్నాడు కీర్తన. నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నదయ్యా, నాకు ఉదయమున నీ కృప వార్త, ఉదయాన్నే నీ కృప యొక్క వార్త నాకు నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయి. భక్తులు అంటున్నాడయ్యా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను నడవలసిన మార్గం నాకు తెలియచి, నీ వైపు నా మనసును ఎత్తుకొని ఉన్నా. ఉదయాన్నే నీ కృప వార్తలు నాకు వినిపించు కదా. ఇప్పుడు వినిపించాలంట లేవగానే, మన ఉదయం లేవగానే మనకి ఏ వార్త వినిపించాలంట? నీ కృపను వచ్చిన వార్త. నువ్వేంటో రాత్రి నిద్రించిన నేను మరణ ఉదయానికి మేలుకున్నానంటే దేవుని కృపయ్య అనేది అర్థం. దేవుని స్తోత్రం. మరొక ఉదయాన్ని నాకు ఇచ్చావు, మరొక మన యొక్క దినాన్ని నాకు ఇచ్చావు. ఇది నీ కృపని నేను గుర్తించినట్లుగా నీ కృపావార్తను నాకు తెలియదు. ఈ దినంలో నీవు నాకు ఏ
విషయంలో ఏ విధంగా నాకు కృప చూపిస్తావో, గత దినాలలో నాకు ఎలా కృప చూపించావో ఇప్పుడు కూడా నాకు నీ వార్త రేపు ఈ దినంలో ఉదయం నుంచి ఈ రోజు జరిగేటువంటి వాటిలో కానీ నెక్స్ట్ డే కానీ నీ కృప నాకు ఎంత దగ్గరగా ఉందో, నీ కృప అంటే ఏంటో నేను తెలుసుకుని పెట్టి నీ కృప ద్వారా నాకు ఎలాంటి అద్భుతాలు చేస్తావో అని నాకు తెలియజేయ ప్రభువా, వినిపించు ప్రభువా అని కీర్తన గానం చేస్తాడు. ఆయన కృపావార్తను నీకు వినిపించాలంటే నువ్వేం చేయాలి? ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి చెప్పాలి. ఉదయాన్నే లేవగానే ప్రార్థన కాదు మనం చేయాల్సింది, ప్రార్థనలో ఒక భాగమైన స్తుతి. మోకరించి మరొక దినాన్ని నాకు ఇచ్చావు ప్రభు, ఆయుష్కాలాన్ని ఇచ్చావు. ఈ రాత్రి నిద్రలో వెళ్ళిపోతే ఎంతమంది నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు? ఎంతోమంది కదా నిద్రలోనే ఉదయాన్ని మరొక ఉదయాన్ని చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉంటారు. కాబట్టి మాకు మెళుకునిచ్చి మరలా జీవాన్ని ఇచ్చి మరొక ఉదయాన్ని నాకు ఇచ్చే ప్రభా అని మనం ఉదయాన్నే దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. దేవుని యొక్క మొదట స్తుతిలో ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఘనపరచాలి. అది యొక్క గొప్పతనాన్ని స్తుతి పూర్వకంగా ఆ మాటలతో మహోన్నతుడా, స్తోత్రుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, గొప్పతన పరిశుద్ధులు అని ఆ దేవుని లేఖనాల్లో ఉన్న ఆయన గొప్ప పదాలను ఎత్తి చూపిస్తూ దేవుని ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయకూడదు. లేవగల ప్రభువా రేపు అంతా కాపాడే తర్వాత నెక్స్ట్ ప్రార్థనలో ప్రేయర్లో ఫస్ట్ అంశం ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నారు. అదందరూ చేయలేదు. మొదట్లో నీకు ఆ ప్రార్థనలు స్టార్ట్ చేసుకుంటారు, జాగ్రత్త కాపాడినందుకు మీకు వందనాలు అంటారు. ఇక ఈ రోజు కావాల్సినవన్నీ కూడా దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు. అదంతా కృప అనమాట. నెక్స్ట్ మినిట్ ఉదయాన్నే మనకు జీవాన్ని ఇచ్చి కృపను చూపించిన ఆ దేవుడు అంటున్నాడు కీర్తన గారు, ఈ దినంలో నాకు చూపించే కృపావార్త నాకు తెలియచే ప్రభు అని మనము స్తుతించి తర్వాత ప్రార్థించి ప్రార్థించిన తర్వాత మూడోది ఏంటంటే ప్రార్థనలో కనిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఉదయాన్నే లేవగానే స్తుతించాలి, నెక్స్ట్ విషయాల గురించి ప్రార్థించాలి, మూడోది ఏం చేయాలి? కనిపెట్టి కూర్చోటం మన చేస్తారు. సమయం దాటిపోతుంది, తెల్లారిపోతుంది, పని పిలుస్తూ ఉంటుంది. మీకేం ఆఫర్లు పిలుస్తుంటే, మాకు ఈవినింగ్ పిలుస్తుంటే రకరకాలుగా టైం లేదని చేసి ఆ చిన్న ప్రార్థన చేసి మనం మానుకొని వెళ్ళిపోతాం. కానీ స్తుతించగలుగుతారు, ప్రార్థించగలుగుతారు, కానీ దేవుని దగ్గర ఆ కృపావార్త ఆయన తెలియచేసినట్లుగా తెలియచేయనట్లుగా మనం కనిపెట్టి ఉండలేము. కనిపెట్టుకోవచ్చు. ఒక భక్తుడు నాకు ఒక పెద్ద భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తే 1 గంట ప్రే చేస్తుంటే 2 గంటలు కనిపెట్టుకోవచ్చు. గంట ప్రార్థన చేయటమే కష్టం, మనకి 1 గంట ప్రార్థన చేయటమే కష్టం. మరి 2 గంటలు ఇంకా ఆ గంట కాకుండా ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రాగా దేవుని సన్నిధిలో కనిపెట్టి కూర్చోవటం ఇంకా కష్టం. సమయం ఉండదు మనకు కదా. మన యొక్క ఉద్యోగాలు, మనకున్న పనులు మనం పిలుస్తాం, త్వరగా కానీ ఏ పని కావాల్సిన పనికి పంపిస్తారు మనసు. కాబట్టి ప్రియులారా, మూడో విషయం ఏంటంటే ప్రార్థనలో ఆయన నీకు కృపావార్త వినిపించాలంటే, ఆయన నీతో మాట్లాడాలంటే, ఆయన కృపను కూర్చున్న విషయాలన్నీ నీకు చెప్పాలంటే 1 గంట ప్రార్థించిన నీవు 2 గంటలు అట్లా తీసుకుపోతాం, ఎందుకు తీసుకుపోతాం? మా అమ్మాయికి సరే మంచిది. చూడండి, దేవుని స్తోత్రం. దేవుడు నీతో ఆ కృపను గురించిన విషయాలు నీకు చెప్పాలంటే, నీతో మాట్లాడాలంటే, ఒక తండ్రితో మనం చెప్పి వెళ్ళిపోయినట్టుకు వెళ్ళిపోతున్నాం, కానీ
ఆ తండ్రి మరణ తన యొక్క మాటను నువ్వు అడిగిన విషయాన్ని ఆయన చెప్పేటువంటి విషయం వరకు నువ్వు ఉండలేక వెళ్ళిపోతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, 2 గంటలు 1 గంట ప్రార్థన చేస్తే 2 గంటలు దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చుంటే అప్పుడు మాట్లాడగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. ఈ అనుభవం ఎవరిదో పెందుకొస్తాడు కాదు, బైబిల్ చెప్పేది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే వాళ్ళు నేర్చుకున్నారు. ఈ పెంతుకోస్తు సంఘం అనే వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించే విషయం నేర్చుకున్నారు. ఇక అందరూ నీకు కూడా అదే ఏం చెప్తున్నారు, అల్లరి పిల్లలు అంటే దేవుని సన్నిధి వాడకూడదు. మంచిది ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు నువ్వు కనిపెట్టుకుని ఉంటే, కూర్చొని ఉంటే, మౌనం ఉంటే, ఇక నీతో మాట్లాడు, నీ కన్నులు తెలుస్తాడు, నీతో మాట్లాడతాడు. అది విషయం. ఆయన వినిపించాలంటే నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కూర్చున్న విషయాలు నీకు కృపను కూర్చున్న విషయాలు తెలియజేయాలంటే ఆయన యొక్క విషయాలు, రేపు ఈ సమయంలో ఏం జరగబోతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతున్నావు అనే విషయం ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుని దగ్గర ఎక్కువ సమయం కనిపెట్టేదానిగా ఉండాలి. ఆ సమయాన్ని అందరికి దేవుడు ఇవ్వడు. ఇచ్చిన వాడన్నా ఇప్పుడు నవమ్మ గారికి ఏం పని ఉంటుంది, కోడలు అత్త కోడలు చేసుకుంటుంది. అట్లాగా దేవుడు కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మామిడి ఉంది, పొద్దున్న లేవగానే సట్లు పుట్లన్నీ దాంట్లో ఎత్తి మామూలుగా ఎత్తి అతను ఆ శబ్దానికి నేను కూడా లేవాల్సి వస్తుంది. బాగలేకపోతే కొంతమందికి ఆ పని. దేవుడు ఇచ్చిన సమయం ఇచ్చిన వాళ్ళు మాత్రం దేవుని దగ్గర ఏ పని లేని వాళ్ళు, అంటే ఎవరు నేను బాధించలేకుంటే నువ్వు తర్వాత ఏమో వండుకొని తినొచ్చు. దేవుని దగ్గర ఉండగలుగుతావు. దేవుని దగ్గర కూర్చొని స్తుతిస్తా ఉండొచ్చు. ఈ విషయాలన్నీ మాట్లాడు, నీ కుటుంబ విషయాలన్నీ మాట్లాడతాడు. నీకు ఏం జరుగుతుందో మాట్లాడు, జరగబోయేది మాట్లాడతాడు. ఆయన ఏం కృప చూపెడుతున్నాడు మాట్లాడి చూపెడతాడు వీళ్ళదా. కాబట్టి ఉదయకాలంలో దేవుని దగ్గర ప్రార్థనలో 3వ విషయం మనం కనిపెట్టుకుని ఉంటే దేవుడు మాట్లాడతాడు. దావీదు ఎప్పుడు కనిపెట్టుకునే అనుభవం దావీదు కాదు కదా. ఒకసారి కేయిలా మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటారు, ఇంకోసారి ఇంకొకటి ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటే దావీదంట కూర్చొని, అయ్యా నన్ను వెళ్ళమంటావా యుద్ధానికి అని దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆ ఒక్క మాటే ప్రార్థించేవాడు. యుద్ధానికి వెళ్ళమంటావా ప్రభు అని కూర్చొని ఎక్కువసేపు దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను, అక్కడికి వెళ్ళొద్దు నా కుమారుడు అంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుని కనిపెట్టుకునే విషయంలో దేవుడు నీతో మాట్లాడు. నువ్వు అడుగుతున్నావు కానీ ఆయన చెప్పినా కూడా నువ్వు ఉండలేకపోతున్నావు. ఆయన కృపను నువ్వు ధ్యానించలేకపోతున్నావు. ఆయన కృపను గురించిన విషయాలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒకసారి అడిగాను, నేను ఎప్పుడు అడుగుతున్నా, నాకు కూడా బాగా ఓపిక ఇప్పుడు తగ్గింది కానీ దూరికి ఎక్కువసేపు కనిపెట్టుకుని దేవుని దగ్గర పండుకొనే ఉండేవాడు. ప్రాణం చేసి ఓపిక లేకపోతే బోర్లుగా పండుకొనేనా అయ్యా నేర్పాడు మా దైవజనుడు, అట్లా చేయొచ్చు అయ్యా, నీకు ఓపిక లేకున్నాడు ఎక్కువసేపు కూర్చుండేవు కాబట్టి అలా వండుకుని బోర్లుగా వండుకున్నాడు, మెళుకుగా ఉండు. అది దేవుని స్తోత్రం చెప్పండి. వండుకునేలా నువ్వు ఎలా ఉండాలి? మెళుకుగా ఉండాలి, నిద్రపోకూడదు. మెళుకుగా ఉంటే ఆయన ఆ ధ్యానంలో కూడా నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా ప్రియ దేవుని పిల్లలంగా మనం కనిపెట్టుకోవడం అనేది ఒక గొప్ప ధన్యత, బాధ్యత. నేను అడిగాను, ఈ స్థలం తీసుకోమంటావా అని అడిగాను. ఏమన్నాను? చాలా ఉన్నాయి నేను అడిగినవన్నీ. ఒకటి మర్చిపోయింది, ఈ స్థలం తీసుకోమంటావా అని అడిగాను. మాట్లాడే దేవుడా కాదమని. మరి మీరు మాట్లాడితే మీతో చెప్తున్నాడా లేదా? చెప్పాలి. మరి మీతో మాట్లాడుతున్నాడా? అసలు ఎట్ట మాట్లాడు, నీతో ఎట్ట మాట్లాడు చెప్పు. అసలు కరెక్ట్. నాతో కళ్ళలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆయన ఎలా మాట్లాడాలన్నా ఆయన మాట్లాడగలిగిన సమర్థుడు. నిన్న ఒక మాట అంటున్నాడు, గుర్తొచ్చింది ఇప్పుడు. ఇక సెలవు అంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో 2 సార్లు ఇక సెలవు అయింది. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఇక సెలవు అయింది. దేవుడి స్తోత్రం. నాకేమర్థంగా ఇక సెలవైందబ్బా నాతో ఎప్పుడు అట్లా కూడా మాట్లాడు. ఐజయా అని మాట్లాడు. ఎవరు మాట్లాడు? నా కుమారుడు ఐజయా.
దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు వినగలిగిన చెవులు మనకు ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు వినగలిగిన చెవులు కూడా ఉంటేనే మనం వినగలుగుతాం అన్నాడు. ఇక సెలవు అయినది అన్నాడు. ఏం సెలవు? నేను ఒకసారి ఎక్కడో పోస్టర్ మీద చూసాను, ఇక సెలవు అని పెట్టారు చనిపోయిన వాడికి అదేదో మరి చనిపోయినప్పుడు మరి దేనికి పెట్టారా, ఇక సెలవు అని పెట్టి కింద ఆయన బొమ్మ అవన్నీ వేసారు. అమ్మో ఇక ఈయన సెలవు అయింది అంటున్నాడు. ఏం సెలవు అయింది? నాకైందా సెలవు? లేకపోతే ఇంట్లో ఆమెకైందా సెలవు? లేకపోతే దెయ్యాలు లేకపోతే ఏదో మన బాధించే కరువు కాటకాలకు సెలవు అయిందా? వెళ్ళమని ఆయన ఆజ్ఞించాడా? ఏం అర్థం కాదు. ప్రార్థన మాత్రం మరలా అయ్యా ఏందయ్యా ఇక సెలవు అయింది అంటున్నావు, ఏంటయ్యా సెలవు? నువ్వు పిలిచినా నాకు రెడీ, నేను ఆయన రెడీ, నేను నీ దగ్గర రావడానికి రెడీగా ఉన్నా. తొందరగా రావాలని పౌలు గారి లాగా నాకు కూడా తొందరగా ఈ దరిద్రం జంజాటం ఈ యాతనంతా విడిచి కమ్మగా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవునికి స్తోత్రం చెప్పండి అంటున్నాడు. ఇక సెలవైంది అంటున్నాడు, ఇక సెలవైంది అంటున్నాడు. మరలా ఇంకొకటి ఉన్నట్టు నాన్న స్వప్నంలో ఏం చూపించాడంటే, అంటే నిద్రలో నా సెల్లు 3 ముక్కలు అయిపోయింది. ఏమైంది? నా సెల్లు మరి కింద పడినట్లేదు, 3 ముక్కలు అయినట్టు కనపడింది. మరి అదేమో అర్థం కాదు, కొన్ని అర్థం కాదు. మరలా మనం దేవుణ్ణి, ప్రభువా ఇది ఏంటయ్యా, ఈ సెల్లు పగిలిపోయింది కదా, 3 ముక్కలు అయింది ఏంటయ్యా అని అడిగారు. అని మనం అడిగితే మరలా దానికి ఇంకొక రకంగా మనకు జవాబు ఇస్తారు. జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆయన మగవాడు. నువ్వు అడిగితే నీ కష్టాన్ని ఆయనకి చెప్తే ఈ వినలేకుండా డాక్టర్కి వెళ్ళి చెప్తావు కదా, చెప్తావు అయ్యా నాకు కాలు నొప్పయ్యా, అయ్యా నాకు నడుము నొప్పయ్యా, నాకు అది నొప్పి, ఈ నొప్పులని డాక్టర్ గారికి చెప్తావు కదా. డాక్టర్ గారు మెలకొని ఉంటాడా? విని పర్లేదమ్మా నేను మందులు రాస్తున్నాను నీకు తగ్గిపోద్ది అని నీకు ట్రీట్మెంట్ మందులు రాసిస్తాడా? నువ్వు చెప్తే మెలకుండా చూస్తూ ఉంటాడా? మన ప్రార్థన ఎట్లుంటుందో మనం చెప్పడం వరకే జరుగుతుంది, కానీ ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అదే కనిపెట్టుకుని దేవుని దగ్గరికి ఆయన నీతో మాట్లాడు, నేను తీసేస్తాను మాట్లాడతాడు, నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడతాడు, నువ్వు భయపడమాకని మాట్లాడతాడు. ఆయన మాట మనిషిని బ్రతికిస్తుంది, స్వస్థత ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. ఆయన మాట్లాడు. ఒక దిన సరే నేను చెప్తున్నాను కదా, అడిగాను ఈ స్థలం తీసుకోమంటావంటే ప్రభు అన్నాడు కల్లో, వద్దురా నా కుమారుడు. అప్పుడు నేను సేవకుడు కూడా కాలేదనుకుంటా, అప్పుడే సేవకుడు కాదు, స్థలం తీసుకునేటప్పుడు నేను బిల్లివర్ అడిగితే నా కుమారుడా వద్దునైనా నువ్వు అప్పులు ఉప్పులో దిగిపోతావు అని చూపించాడు నాకు స్వప్న. ఆగలనా లేదా? ఆగిపోవాలనా? ఆగలే. ఆ తర్వాత మరలా మా మామయ్య వచ్చి 15,000కి తక్కువ సెంటు వస్తుంటే ఇక్కడ 50,000 లక్ష రూపాయలు ఉంది, నువ్వు వద్దంటావు అని వాళ్ళ కూతురుకు చెప్పాడంట. ఆయన వచ్చి ఇంట్లో తీసుకుపోయి ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చాడంట. ఈ అడ్వాన్స్ ఇచ్చినందుకు మళ్ళీ దేవుని నేను శోధించి అడుగుతున్నాను, అడ్వాన్స్ కూడా పోయింది, 5,000 రావాలి, పోతే 5,000తో పోయింది, 5 లక్షలు పోయింది. ఆ ఒక్క 5,000 నేను పోతున్నాయి అనుకున్నందుకు ఆ స్థలం తీసుకున్నందుకు 5 లక్షలు. సరే దేవుని మరలా అడిగాడు, ప్రభు ఇదన్నాడు, కొట్టుకొని పోతా వస్తాడు. స్తోత్రం. దేవుని మాట యథార్థం, దేవుని మాట. అయితే నీతో మాట్లాడేది దేవుడా సాతానుడా కూడా నువ్వు బేరీస్ వేసుకోవాలి. అర్థమైందా? దేవుడు మాట్లాడుతున్నాడా, సాతాను మాట్లాడుతున్నాడా, నువ్వు దేవుల్లో ఉన్నావా, లోకంలో ఉన్నావా, బేరీస్ వేసుకోవాలి. పరిశీలన వేసుకొని నువ్వు దేవునిలో ఉంటే డెఫినెట్గా దేవుడే మాట్లాడతాడు. సాతాను మాట్లాడిన వాడి మాట అర్థమైంది, మనకి అర్థమైపోయి వాడి మాటలు మనం యేసునామంలో బంధిస్తున్నామంటే బంధించకూడదు, ఆ మాట జరగకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రెండోసారి కూడా ప్రభుని శోధించి అడిగాను. ఒకటి గమనించండి, ప్రభు మాట అవునంటే అవును, ఒక్కసారి రెండోసారి అడగకూడదు. రెండోసారి అడిగితే ఆయన శోధించినట్టే, అంటే ఆయన మాట నమ్మలేదని అర్థం. నమ్మకపోవటం అవిశ్వాసం పాపం అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అవిశ్వాసం పాపం. నమ్మలేదు కాబట్టి పాపం. జకర్యాతో దేవదూత వచ్చి ఒక మాట చెప్తుంది, ఏమన్నాడు? జకర్యా నీ ప్రార్థనలు దేవుని సముఖానికి చేరినాయ్యా, నిరపరాధులుగా మీరు నీతిమంతులుగా జీవిస్తున్న విషయం దేవుడు చూశాడు, మీ ప్రార్థనలు దేవుని సముఖానికి చేరి
నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కలుగుతుందంటే సేవకుడై ఉండి ఏమన్నాడు, ఇది అట్లా సాధ్యం. ఆయన కూడా అల్ప విశ్వాసం చూపించాడు. ఒకసారి ఆ మాట చదవండి. నమ్మలేదు, జకరియా నమ్మకపోవటం పాపమైంది. దానివల్ల ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఒకసారి చూద్దామా? లూకా సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాం. క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపములకు అతనికి వంతు వచ్చిన ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలుగును, అతనికి యోహాను అని పేరు పెట్టు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భను పుట్టిన మరొకరి పరిశుద్ధాత్మను నిండిపోయిన వాడై ఇశ్రాయేలు అనేకులైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల మార్గం జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళింది కనుక నీ సంతోషమును మాదానందము కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషించలేదు. జకర్యా, ఇది నాకేలాగో తెలియదు, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని దూతతో చెప్పుకున్నాడు. దూత, నేను దేవుని సముఖమున నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడదు. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువని అతనితో చెప్పెను. నీవు వాటిని నమ్మలేదు కనుక మాట్లాడక మౌనమై, ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండువని అతనితో చెప్పాను. వెంటనే ఏమైందంట? చూడండి, చివరికి పోండి. అప్పుడు వారికి సగిన మగవాడై ఉండి ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించినప్పుడు అతడు వారికి సంజ్ఞను చేయించు మోగవాడై ఉండేది. దేవునికి స్తోత్రం. దేవుని మాట నమ్మకపోతే శాపం వస్తుంది. బిలాము కూడా ఒకసారి దేవుణ్ణి అడిగాడు. ఏమన్నాడు? అయ్యా, ఇది చాలా విస్తారమైన జనసమూహం వస్తుందంట, వాళ్ళు భూమిని చుట్టూ వస్తున్నారంట. ఈ రాజుగారు వాళ్ళని శపించమంటున్నాడు, నేను శపించమంటావా అని అడిగాడు దేవుడు. బిలాము కూడా ఎంత మంచి ప్రవక్త. అసలు దేవుని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఎంత మనసు సేవకులు అంటారు. అందరికి ఇస్తాడా? అందరితో మాట్లాడే ఈ బిలాముని ఎంత గొప్ప దేవుడు దీవించాడంటావు. అన్యుడైనటువంటి మోయాబీయుడు కదా, ఇతను కూడా అన్యుడు. కానీ దేవుడు కృపావరాలు ఇచ్చాడు. బలులు అర్పిస్తే ప్రార్థన చేసిన వెంటనే మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత అంటే, దేవుడు అన్నాడు కదా, అలా ప్రార్థన చేశాడు. బలి అర్పించి వీళ్ళని శపించమంటావా నీ నామంలో అంటే, వద్దు నా కుమారుడా, వాళ్ళు నా ప్రజలు కాబట్టి వాళ్ళను దీవించాలి తప్ప నువ్వు శపించకూడదు అని చెప్పాడు బిలాముతో. సరే, దేవుని మాట నమ్మాడు. మొదటిగా బిలాము నమ్మి ఇక రాజుతో అన్నాడు, బాలాకు రాజుతో, రాజా, నువ్వు ఇంటిడి వెండి బంగారాలు ఇచ్చిన, ఇంకెంత ఇచ్చినా నేను మాత్రం ఆయన దీవించిన ప్రజలంట, ఆయన ప్రజలంట వారిని నేను శపించను, వారిని నేను దీవించాలి తప్ప శపించకూడదని నాకు ఆజ్ఞ అయిందయ్యా అన్నాడు. రాజుగారు, అదేంటయ్యా బిలాము, నీకు ఇంకా బంగారు, ఇంకా విస్తారమైనటువంటి ధనాన్యాలు బహుమానాలు నీకు ఇస్తానంటే ఆయన అన్నాడు, వద్దన్నాడు. కానీ అనేక సార్లు మళ్ళీ బ్రతిమలాడాడు. బాలాకు రాజు కొంతమంది సేవకులు పంపించి బ్రతిమలాడితే ఇతను మనసు కలిగింది. ఏమైపోయిందంట? మనసు కలిగి మరలా దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేశాడు. ప్రభువా,
మరలా రమ్మంటుండే రాజు గారు. వెళ్ళమంటావా అన్నాడు. దేవుడేమన్నాడు? వెళ్ళు నాయన, వెళ్ళు, కానీ నువ్వు శపించొద్దు, దీవించు అని చెప్పాడు. దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నాళ్ళకి సంతోషంగా మరలా ఏమన్నా రాజుగారి యొక్క బహుమానాలు ఎక్కువ వస్తాయేమని గాడిద మీద వెళ్తూ ఉంటే వెళ్ళేవాడికి చూసారా, ఆ ద్వారం దగ్గర ఒక ఖడ్గం దూసిన దూతను అక్కడ పెట్టాడు. ఈ మార్గం వస్తా ఉన్నాడు, గాడిద మీద ఎక్కి గాడిదనెక్కి మార్గాన్ని పోతూ ఉంటే దూతకి కనిపిస్తూ ఉంది, గాడిద కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఖడ్గం పట్టుకున్న దూత కనబడుతూ ఉన్నాడు. నా యజమాని చంపేస్తాడేమని చెప్పేసి ఈ గాడిద ఏం చేస్తుంది, ఈ గోడలు ఉన్నాయంటే ఇటు అటు, సరే అటు ఇటు తప్పించి గోడల్ని పోకుండా అది ఆ గోడకు అదుగుతా అటు ఇటు మా ప్రయాణాన్ని ఆపుతూ ఉంది. అక్కడ పోతే నరికేస్తాడు ఇక దూత అని చెప్పేసి గాడిదకి అర్థమైపోయింది. కానీ ఈ గాడిద కాదు, ప్రవక్త గాడిద, నాలాంటి ప్రవక్త గాడిద. నేను ప్రవక్తలు కాదనుకోండి, నాలాంటి గాడిద అనమాట, సేవకుడు అనమాట. సరే 3 సార్లు కొట్టాడు. 3సారి పాపం ఆ బాధ తట్టుకోలేక దేవుడే ఆ గాడిదకి ఏమిచ్చాడు? నోరు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అప్పుడు గాడిద అంటున్నాయ్యా యజమానుడా, ఎప్పుడైనా నేను బాధ పెట్టానా ప్రయాణం చేస్తుంటే? లేదు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ గాడిద చెప్పకముందే దేవుడు బిలాం కన్నులు తెరిచాడు. చూస్తుంటుంది దూత కనపడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఒకసారి అడిగితే వద్దు, శపించవద్దు, వాళ్ళు నా పిల్లలను దీవించాలి అన్నాడు. అప్పుడు మనం ఒబే అయిపోవాలి. ఒక్క మాటకే ఒక్కసారి ఆయన మాట్లాడేది. ఆ మాటకి మనం నమ్మాలి, తలవంచాలి, ఆయన మాటని చేయాలి. అయితే బిలాము 2సారి శోధిస్తే పిల్లగా ఎంత పాపం, ఎంత ఆపద వచ్చింది సార్. బిలామును కత్తి చేత చెప్పారట సైనికులు మన్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఒక యుద్ధంలో దేవుడు వాళ్ళ అతన్ని అప్పు చెప్పాడట, కత్తి చేత చెప్పబడ్డాడట బిలాము. 3 సార్లు శోధించాడు, 3 సార్లు బలు అర్పించాడు, 3 సార్లు కూడా దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు, 3 సార్లు కూడా దేవుని స్వరాన్ని వినిపించాడు, వద్దు దీవించు అని. సరే దీవించాడు. చూసారా, ఈ దేవుని మాటను వ్యతిరేకించకుండా వాళ్ళని దీవించాడు. బాలాకు రాజు దగ్గర ఏ బంగారాలు తీసుకోకుండా, బహుమానాలు తీసుకోకుండా అతనికి వ్యతిరేకంగానే తన ప్రజలను, దేవుని ప్రజలను, ఇజ్రాయెల్ని దీవించాడు. అయితే శాపగ్రస్తుడే దేవుని మాట సరిగా నమ్మనందున ఖడ్గం చేత నరకబడ్డాడు యుద్ధంలో. బిలాము. జకరియా దేవుని దూత. ఒకటి గమనించండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. ధూపవేదిక పక్కన దేవదూత నిలబడి ఉంది. ఈయన ధూపం వేస్తా ఉన్నాడు. ధూపవేదిక ప్రక్కన దేవదూత నిలబడి ఉంది. దేవదూత చెప్తుంది, నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు, వాటి కాలం నెరవేరుతాయి. నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ జరిగేంత వరకు కూడా నీవు మౌనివై. దేవదూతలకు శపించే అధికారం ఉందా? మీరు ప్రశ్న వేసుకోండి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడికి కూడా దేవదూతగా, మనోహ విషయంలో కూడా దేవదూత ప్రత్యక్షమైందయ్యా అని చెప్పేసి ఒక దైవజనుడు వచ్చాడంట ఒకసారి. దేవుని దూతాన్ని కూర్చోటి సంసోను విషయంలో కూడా దేవదూతని అలాగా. కాబట్టి దేవునికి కూడా దూతగా వచ్చాడు. సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? దేవదూతలు గవిని ఎదుటకు వచ్చినప్పుడు లోతు అని సాగిలపడి నమస్కరించారు. అంటే దేవునికి కూడా దూతులు అని పేరు బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేశారు. అది తెలుగు రకరకాల ట్రాన్స్లేషన్తో వచ్చాయి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలానో వాళ్ళు ఆ రాసిన వాడిని ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి పెట్టారు. కాబట్టి ఇక్కడ కూడా దూత ఆ జకర్యాని ఏం చేస్తుంది? జకర్యా, నా మాట నువ్వు నమ్మలేదు కాబట్టి అవి జరిగేంత వరకు నువ్వు మౌనమైపోతావు. మా కోసం ఇవాళ మీరు రారని సందడి కోసం తెచ్చుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పండుగ సందడి కదా, ఇది ఏ సందడి? క్రిస్మస్ సందడి. సరే,
దేవదూతలకి, వేరే దూతలకి, మిగిలిన దూతలకి శపించే అధికారం లేదు. మీరు కావాలంటే యూదా పత్రికలో చూడండి, అక్కడ యూదా పత్రికలో దూత మోషే విషయంలో మాట్లాడుతున్నప్పుడు మికాయేలు దూత 9వ వచనం, యూదా పత్రిక 1 ఉంటుంది, ఒక వచ్చిన అధ్యాయం ఉంటుంది, పేజీ నెంబర్ 227 పేజ్ చివరి 200. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో మోషే శరీరం గురించి వాదిస్తావు, తర్కించినప్పుడు అంత మికాయేలు అంటే బలవంతుడు అనమాట. దేవదూతలలో రెండవవాడు లూసిఫర్, తర్వాత మికాయేలు, గబ్రియేల్, వీళ్ళంతా ప్రధానమైన దూతులు, బలవంతులు అనమాట. కాబట్టి గబ్రియేలు చాలా బలవంతుడమైన యుద్ధం చేసేటువంటి దూత, మా దేవుని యుద్ధాలు చేసేటువంటి వాడు. ఇంత బలవంతుడు అంటున్నాడు, దూషింప తీర్పు తీర్చ తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగాక అని. సార్ దేవదూత ఏముంటుంది? శపించడానికి, తీర్పు తీర్చడానికి ధైర్యము చాలా, మికాయేలుకే చాలా, అంత ధైర్యం చాలా. కాబట్టి ఇక్కడ మనకి జకరియా గారి దగ్గర ప్రత్యక్షమైన దూత ఎవరంటే దేవుడే దూతగా ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి ఉంటాడు. యెహోవా దేవుడు అక్కడ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు క్రియేటర్ ఏమో, యేసుక్రీస్తు ప్రభువారు మానవులను సృజించేవాడు, పరిశుద్ధాత్ముడేమో లోకాన్ని వాళ్ళ సర్వసత్యంలో నడిపించేటువంటి వాడు. కాబట్టి దూత శపించింది కదా, జకరియా ఏం చేసింది? దూత చెప్పింది, నువ్వు మౌనమై ఉంటావు, నేను చెప్పిన మాటలు అంటున్నాడు. దూత అయితే మామూలు, మిగిలిన దూతలైతే, వార్తాహరులైతే నా మాట అను, నేను చెప్పిన మాట అని మాట్లాడుతున్నాడు, రానే రాదు. కాబట్టి దేవాది దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు జకరియా దగ్గరికి వచ్చేట్లు ధూప వేదికల ప్రక్కన నిలబడ్డాడు, జకరియాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలు నిలబడిన జకరియా, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని అంటుందంట. అయ్యా నేను ముసలివాడు, నా భార్య ముసలిది, ఎలా జరుగుద్ది ఇది అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు జకరియా గారు. అప్పుడు వెంటనే ఆయన శాపానికి పాత్రడు. నమ్మకపోతే మనకు శాపగ్రస్తులు. దేవుని మాట ఒక్కసారి ఆయన మాట్లాడింది, రెండోసారి శోధించడానికి వీలు లేదు. ఒకసారి కలకనపడినా, ఒకసారి ఆయన స్వరం వినపడినా, లేకపోతే దైవజనుల నుంచి దేవుని మాట ఒకసారి రిలీజ్ అయినా, దేవుని వాక్యం నువ్వు చదువుకున్నా, నీతో ఒక్కసారి మాట్లాడుతున్నాయి. ఆ మాట నువ్వు పట్టుకుంటే చాలు, నమ్మితే చాలు, నీ జీవితం ఆశీర్వాదం ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నమ్మో వెంటనే నీకు శాపగ్రస్తుడు అవుతాడు. జకరియా మూడువాడిగా మారాడు. బిలాము కత్తి ద్వారా చంపబడ్డాడు సైన్యముల మధ్యలో. ఇంకా చాలా మంది ఉన్నారు విషయాలు గమనిస్తే. కాబట్టి దేవుని మాట ఒక్కసారే, ఆయన ఒక్కసారి పలుకును, 2 మార్లు పలుకున్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పలుకుతాడంట, బలము తనదని పలుకుతాడంట దేవుడు. నాది మాట అని మాట్లాడతాడు ఆయన. నువ్వు వినాలి, వినగలిగిన చెవులు ఉంటే నువ్వు, నేను దాని వీరవుతావు. నేను ఒకసారి అడిగాను, వద్దన్నాడు. రెండోసారి అడిగాను, ఆశతో ఎంత 15,000కి వస్తుంది ప్రభు, నీకు అసలు ఏం తెలియట్లే. మూడోసారి లేదు, అసలు నీకు ఏం తెలియట్లేదు ప్రభు, నువ్వు అసలు మౌనంగా ఉండయా, నేను తీసుకుంటాను, స్థలం తీసుకున్నాను. ఆయన చెప్పినవన్నీ నేను అది అమ్మిందాకా దాన్ని ఏమంటారంటే టార్చర్ చూపించారు. స్తోత్రం చెప్పండి. అది అమ్మిందాకా, లేకపోతే 5 సెంట్లు ఉంచేవాడిని, అలా ఉంచుదాం అనుకున్నాను కూడా, అమ్మకుండా అలానే ఉంచుదాం, తర్వాత రేట్లు వస్తాయి అనుకున్నాం. అమ్మమ్మ ఈయన అప్పుల్లో దిగిపోతాం అన్నాడు. దీన్ని అమ్మేయాల్సి వద్దు మనకని. ఒక 3 ఏళ్ళ తర్వాత 5 లక్షలు దిగిన తర్వాత పుట్టుకున్నానికి స్నేహితుల ద్వారా వాళ్ళకి ఇప్పించి, వాళ్ళ సంతకాలు పెట్టి మంచి కోసం చేస్తే 5 లక్షలు అప్పయిన తర్వాత ఇక అర్థమైంది, ఇదిగో శాపం వచ్చేసింది నాయన, కొట్టుకుపోతామన్నాడు నాయన, అప్పుల్లో దిగిపోతామన్నాడు నాయన, ఇక నా వల్ల గట్ల దశభాగం ఇస్తానే అన్నమాట, వల్ల గట్ల ఇక లాభం లేదని దాన్ని అమ్మేసిన తర్వాత నెమ్మది ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అది తీర్చుకునే తర్వాత అవకాశం ఇచ్చేది. కాబట్టి దేవుని మాట ఫస్ట్ టైమే మనం నమ్మాలి, నెక్స్ట్ టైం కోరుకున్నాడు. 2వ సారి చెప్పు. ఒకసారి గిద్యోను అడిగాడు కదా,
పాపం గిద్యోనికి దయ చూపించాడు. ఒకసారి ఏమన్నాడంటే గిద్యోను, యుద్ధానికి అమాలేకుల మీదకి పోవడానికయ్యా, మాకు అమ్మోనీయుల మీదకి పోవడానికి, అమాలేకులు ఉంటారు, యుద్ధానికి వెళ్ళడానికి దేవుని దగ్గర సూచన అడిగాడంట. ఒకసారి అడిగాడు, ఇదిగో మంచు చుట్టుప్రక్కల పడాలి, ఇక్కడ మధ్యలో మాత్రం ఈ గొర్రెపొచ్చు మీద, తెల్లని గొర్రెపొచ్చు మీద మంచు ఉండకూడదు, చుట్టుప్రక్కల తడిచి మంచు పడి ఉండాలి. దేవుడు నెరవేర్చాడు. రెండోసారి అనంట, ఈ మధ్యలో మంచు ఉండాలి, చుట్టుప్రక్కల పొడిగా ఉండాలి, మంచు పడకూడదు అన్నాడు. క్రియేటర్ కాబట్టి ఆయన ఆ రెండోది కూడా జరిగించాడు. గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బలపరచడానికి. రెండోసారి కూడా అతను అడిగాడు, అయ్యా ఇంకొకసారి నాకు బలాన్ని ఇవ్వమని అడిగాడు. అనుమానంతో అడగకూడదు, బలం కావాలంటే అడగచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి గిద్యోను దీవించబడ్డాడు. అయితే ఫస్ట్ సారి మనం నమ్మితే ఇంకా ధన్యులు అవుతాము. నెక్స్ట్ టైం మనం కోరుకోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఉదయాన్నే నీ కృపావార్త నాకు వినిపించయ్యా. కృపను గురించిన వార్త అంటే దాన్ని మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే, వార్తల్లో చాలా రకాల వార్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒకటి కృపావార్త, మనం ఇక్కడ చదువుకున్నాం. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ పోతాను, ముగిస్తాను. సమయం ముగించింది, 1 గంటకి అవుతుంది. సరే, ఒకటి ఏంటంటే 143వ కీర్తన ఎన్నో వచ్చిన అది 8వ వచ్చిన, కృపావార్తను నాకు వినిపింపుము. సరే, ఒకటి ఏంటంటే కృపావార్త, కృపను గురించిన వార్త. దాని తర్వాత క్లుప్తంగా ఒక మాటలు వివరించి ముగిస్తాను. రెండవ వార్త రక్షణ వార్త. 96వ కీర్తన 2వ వచనం చదువు. 96వ కీర్తన. ఇవన్నీ వివరించడానికి టైం చాలదు, కానీ నేను జస్ట్ మీకు క్లూస్ ఇచ్చి వచనాలు ఇచ్చి తర్వాత 2 మాటలు చెప్పి ముగిస్తాను. 96వ కీర్తన 2వ వచనం. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏం సువార్త అంట? రక్షణ సువార్త. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవ వార్త అంటే భూలోకంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన కన్యమేడి గర్భంలో వచ్చినటువంటి సువార్త రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి రెండవది రక్షణ సువార్త. మూడవది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ప్రకటన 14వ అధ్యాయం 3వ వార్త. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలో మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము వద్దనే ఎగురుచుండెను. ఓకే, చాలు. ఇక్కడ ఏం సువార్త అంటే పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట. ఒకటేమో కృపా సువార్త, కృపా వార్త. రెండోది కృప అంటేనేమో అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. మనము అయోగ్యులమైన ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించడమే కృపా వార్త. రెండవది రక్షణ సువార్త. ఆయన ఈ లోకానికి రావటమే వారి పాపం నుంచి రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది రక్షణ సువార్త. దేవుని స్తోత్రం చెప్పండి. మూడో సువార్త ఏంటంటే ఇది నిత్య సువార్త. అంటే ఏం సువార్త చెప్పండి అమ్మా? చెప్పండి, అందరి నోటి చెప్పండి. ఏం సువార్త? నిత్య సువార్త. అంటే ఈ సువార్తకి డెత్ అనేటువంటిది ఉండదు. నిత్యము ఆల్వేస్ జీవం కలిగిన సువార్త. దేవుని వాక్యం అని అంటారు సువార్త. క్రీస్తు దేవుని ఈ లోకానికి వచ్చాడు, దేవుడే శరీరధారిగా వచ్చాడు. సువార్త ఇది నిత్యమైనటువంటి వార్త. దేవుని వాక్యం నిత్యమా అనిత్యమా? నిత్యమైనది కదా, ఎటర్నల్ అన్నమాట. ఆయన కూడా నిత్యుడైన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యము నిత్యమే, ఆయన నిత్యుడే, ఆయన రాజ్యము నిత్యమే, మనమే నిత్యము కాదు, నిమిత్తం మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మూడో సువార్త అంటే నిత్యమైనటువంటి వార్త. ఈ వార్తకి చావే మరణమే లేదు. కాబట్టి దానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే నిత్య సువార్తను తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చెను. స్తోత్రం చెప్పండి. కాబట్టి మూడవ వార్త ఏంటంటే నిత్యమైన వార్త. నాలుగవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 17 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును మీ సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. చాలమ్మా చాలు. ఏంటి ఆ సమాధాన సువార్త? చదువు కింద. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మ ఎందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. పరజనులను పరదేశులని ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారిని ఉంటారు. చాలా. ఇది సువార్త. ఏంటంటే ఈ సువార్త సమాధాన. ఏ సువార్త అంటే ఇది? సమాధాన సువార్త. అంటే దేవునికి మానవునికి మధ్యలో సమాధానం కట్టయిపోయింది. ఏదైనా చోట్లలో అవ్వ చేసినటువంటి సాతాను మోసం ద్వారా అవ్వ మాయలో పడిపోయి దేవుని మాట వినకుండా, దేవుని మాటను నమ్మకుండా, దేవుని మాటను అతిక్రమించడం ద్వారా ఆజ్ఞను కదా పాపం ఎంటరైంది. పాపం ద్వారా దేవునికి మానవునికి మధ్యలో ఉన్న సమాధానం. అవును కదా, పాపం ద్వారానే సమాధానం లేకుండా పోయింది దేవునికి మానవునికి మధ్య. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంట? శిలువ బలియాగము ద్వారా, శిలువ చేత కదా, శిలువ రక్తం ద్వారా మనల్ని సంధి చేశాడంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శిలువలో బలియాగం అయిపోయి ఆయన రక్తం ద్వారా తండ్రిని సమాధానపరిచి, ఆయన రక్త బలియాగం ద్వారా మానవుని తండ్రిని సమాధానపరిచిన సువార్తే యేసుక్రీస్తు ప్రభువు అందించిన సువార్తే సమాధాన సువార్త. మరి ఎవరు కూడా తండ్రిని దేవుని సమాధాన పరచలేకపోయారు. సమాధాన పరచడానికి ఆయన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, తన ప్రాణాన్ని ఇవ్వవలసి వచ్చింది ప్రియులారా. ఆ రీతిగా ఆ త్యాగమైపోయి యాగమైపోయి మనలను దేవుడిని సమాధానపరిచి ఏం చేశాడంట? పరజనులను పరదేశులైన అనకుండా తన ఇంటి వారుగా మనం చేసుకున్నాడంట. తన బిడ్డలుగా మరలా హత్తుకున్నాడు. పాపాన్ని క్షమించండి, మరలా తన కుమార్తెలుగా చేసుకొని రాజ్య వారసులుగా చేశాడు. ఇది సమాధాన సువార్త. ఎవరు అందించలేకపోయారు. అందుకే ఆయనకున్న పేరు ఏంటంటే సమాధాన అధిపతి. దేవుని స్తోత్రం. షాలోం. ఆయన ఏంటంటే పదం షాలోం. సమాధాన అధిపతి, సమాధానానికి కారకుడు. నీకు నాకు మధ్యలో సమాధానం రావాలన్నా ఆయన ఉంటేనే సమాధానం. మధ్యవర్తిగా ఆయన వస్తేనే సమాధానం ఉంటుంది. ఎవరున్నా సమాధానం ఉండదు, అసమాధానమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. కాబట్టి యేసు ద్వారానే సమాధానం. ఇది సమాధాన సువార్త. దేవుని స్తోత్రం చెప్పండి. 4 వచ్చాయి. 5వ సువార్త ఒకసారి చూసి ముగించుకుందాం. నీతి సువార్త అంటాడు. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40. తొమ్మిదవ వచనం, 7, 8, 9 వచనాలు చదువుతాం. అప్పుడు పుస్తకపు చుట్టలో 7వ వచనం, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి నీ చిత్తము నెరవేర్చిన నాకు సంతోషము, నీ దర్శన ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఓర్పుకుంటాను. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజములకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు. చాలా స్తోత్రం చెప్పండి. ఏ సువార్త అంట? నీతి సువార్త. నీతి, రైచియస్నెస్ అంటారు. రైచియస్నెస్ గాస్పెల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నీతిని గురించిన సువార్త. నీతి చిగురు మన యేసే. స్తోత్రం చెప్పండి. నీతి మానవులు దొరుకుతుందా? ఇంకెక్కడైనా ఎదిగినా నీతి అనేటువంటి దొరకదు. లేఖనాలు యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవాయే మన నీతి అన్నాడు. యేసే మన నీతి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీతిని గురించిన సువార్త. నీతి అంటే ఏంటో తెలుసుకుంటే
అది క్రీస్తు ద్వారానే మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి నీతిని గుర్చిన వార్త కదా ఆయన మన దేవుని లేఖనాల్లో పరిశుద్ధాత్మ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మనం వీటి గురించి చింతపడుతున్నాం కానీ ఆకలి గురించి, వస్త్రాల గురించి కదా, ఆరోగ్యం గురించి, లోకం గురించి చింతపడుతున్నాం కానీ ఆయన అన్నాడు దేవుని రాజ్యము నీతిని మొదట అప్పుడు అన్నీ చూసారు ఏమంటున్నాడు. ఆయన హెచ్చరిస్తున్నాడు, సంగమా మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని వీటి గురించి చింతపడవద్దు కదా. కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులుగా, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులుగా అని మనం మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా, నా రాజ్యాన్ని మత్తయి 6:31 అనుకుంటాను, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతికినట్లేదు మీకు అన్నీ అనుగ్రహించబడును అన్నాడు. స్తోత్రం చెప్పండి. చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచ్చినారు. 32వ వచ్చిన కాదు, 32 చదవండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి మీకు తెలియదు కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతపడకండి, రేపటి దేవుడు దాని సంగతి గురించి చింతించును. ఏ నాటికి నాటికి చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన వెతకమన్నాడు, రాజ్యాన్ని వెతకండి, నా నీతిని, దేవుని నీతిని వెతకండి. నీతి అంటే రైచియస్నెస్ అంటే దేవుని నీతిని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మన జీవితంలో మనం కూడా పెద్దవాడుగా ఉన్నప్పుడు చిన్నవాడు పెద్దవాడికి లోబడి ఉండటం నీతి అంటే తండ్రికి కుమారుడు లోబడి ఉండటము నీతి, భార్య భర్తకు లోబడి ఉండటం, సంఘము దేవునికి లోబడి ఉండటం, టీచర్కి స్టూడెంట్ లోబడి ఉండటం నీతి. కాబట్టి అలాగా మనం నడుచుకుంటే మనం దేవుని నీతిని నెరవేర్చామని అర్థం. రెండవది నీతి అంటే ఏమన్నాడంటే అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి దేవుని నమ్ముట నీతి. అర్థమైందా? నీతి అంటే అబ్రివేషన్, డెఫినేషన్ ఏంటంటే దేవుని మాట నమ్మాలి, దేవుని నమ్మాలి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడని, మన కోసం చనిపోయాడని, తిరిగి లేచాడని మనం నమ్మి రక్షణ. కాబట్టి దేవుని నమ్ముట నీతి అని బైబిల్ గ్రంథం వేసే మన నీతి, యెహోవాయే మన నీతి అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తుని గుర్చిన, ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్చిన, ఆయన పరిశుద్ధిని గుర్చిన విషయమే నీతి సువార్త అని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అంటే ఈ లోకంలో ఈ సువార్తలన్నీ మనం చాటాలి. స్తోత్రం చెప్పండి. ఇంకొక సువార్త ఉంది, సువార్త కాదు కానీ అది ఉగ్రత. ఏ వార్త అంట? ఇంకొక వార్త ఉంది, సువార్త కాకుండా వార్తల్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే దేవుడు హెచ్చరిస్తున్న వార్త, ఉగ్రత వార్త. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17 వచనం. 6 వచ్చాయి, 7 వచ్చాయమ్మా, అదేంటమ్మా? సరే, 6దా 7దా? చదువు. 17 వచ్చిన ప్రకటన 6:17. బాగా వినండి, జాగ్రత్తగా వినండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండ సంఖ్యలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని ఉగ్రత మహాదినం వచ్చింది. తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయడని పర్వతములను బండలతో నడుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం వార్త అంటే ఇది? ఉగ్రత వార్త. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుందంట. ఇది కూడా ఒక వార్త ముందుగా మనకు తెలియజేస్తుండే కాబట్టి ఇది కూడా ఒక సువార్తలో భాగమే. అర్థమైందా? తెలియకపోతే వీళ్ళని గమనించండి, ఈ ఉగ్రత ఒకటి ఉందని మనకు తెలియకపోతే మనం నాశనం అయిపోతాం. దేవుడు ఏమన్నా తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సిద్ధపడతాం. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి
భూలోకంలో ఉన్నప్పుడే ప్రభువు నమ్ముకొని రక్షించబడి సిద్ధపడి వస్త్రాలు సంపాది ఆత్మ వస్త్రాలు, ఆత్మ దృష్టి, ఆత్మ బలం, ఆత్మ జ్ఞానం, ఆత్మ ఆహారం, ఆత్మ కావలసిన జీవజాలను సంపాదించుకొని శక్తివంతులుగా నిలబడి ఆత్మ దీపాన్ని వెలిగించుకోవడం అంటే ఇవన్నీ సంపాదించుకొని సిద్ధపడి ఉంటాము. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ముందుగానే ఆయన మనకు తెలియజేశాడు కాబట్టి మనకు సువార్త ఇది. సిద్ధపడాలని దేవుని వాక్య భాగం. అందుకని తాను నియమించిన ఒక దినం దేవుడు తన కుమారుడు కూడా భూలోకానికి ఒక తీర్పు తెచ్చి దినాన్ని నియమించాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. తన కుమారుని ద్వారా భూలోకానికి తీర్పు తీర్చబోయేటువంటి దినాన్ని ఆయన ఒకటి ఫిక్స్ చేశాడంట. క్రిస్మస్ దినాన్ని డేట్ని ఎలా ఫిక్స్ చేసి మనం క్రిస్మస్ను 25ని జరుపుకుంటున్నామో అలానే దేవుడు కూడా భూలోకానికి రావాల్సినటువంటి తీర్పు దినాన్ని ముందుగానే ఫిక్స్ చేశాడు, డేట్ ఫిక్స్ చేశాడు. అది ఆయనకు మాత్రమే తెలుసంట. ప్రియులరా, ఆ సమయంలో ఆయన దేవుడు ఆజ్ఞాపిస్తే కుమారుడు వచ్చేస్తాడు భూలోకానికి. కాబట్టి అక్కడ ఒక మాటను చదవండమ్మా. 17వ అధ్యాయం 31 వచ్చిన 30, 31, 32 చూడొచ్చారు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచినట్టుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో ఆయన లేపినందున